హే పీపుల్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ నా అబ్రాడ్ హాస్టల్లో నా బెడ్ని ప్రైవేట్ చేసుకుందాము. ప్రైవేట్ అంటే పెద్దగా ఆలోచించొద్దు మీరు. బేసిక్గా హాస్టల్స్ అంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి పడుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి చదువుకుంటారు. పైగా ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే మీరు ఆలోచించాలి ఇంకా. సో నా రూమ్లో కూడా ఒక్కొక్కసారి లైట్స్ ఆన్ ఉంటాయి, ఒక్కొక్కసారి లైట్స్ ఆఫ్ ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ప్రైవేట్ స్పేస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా మూవీ చూసేటప్పుడు నాకు చీకటిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అవతల వాళ్ళు ఎవరైనా చదువుకుంటా ఉంటే ఖచ్చితంగా లైట్ ఆన్ చేసి పెట్టాలి. అందుకు నేను టేబుల్లో ఈ కర్టెన్ ఆర్డర్ చేశాను. ఇది బంకర్ బెడ్ కర్టెన్. నేను ఇది ఎలా చేయాలో, ఎలా అవుతుందో, పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుందో, అసలు కబోర్డ్స్ ఓపెన్ చేయడానికి అవుతుందో లేదో అని చాలా ఆలోచించాను. బట్ ఎనీ హౌ ఇట్ టర్న్ అవుట్ టు బీ సో గుడ్. నా ఒక్కదాని వల్ల అయిపోతే నేను జీనియస్ అయిపోతాను కదా. సో ఖచ్చితంగా అది అవ్వని పని. నా కోసం నా ఫ్రెండ్ వచ్చింది, ఇద్దరం కలిసి చేసాం ఇది. అంతా చేసేసాం, అయిపోయిందని అనుకునే లోపల ఇది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇబ్బంది అయిపోయింది. సో మళ్ళీ తీసి మళ్ళీ కట్టాను అనమాట. దాన్ని నేను తీస్తా కడతా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తా సగం సరిపోయింది. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడైనా పని చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సగం మా ముచ్చట్లకే సరిపోయింది, గాసిప్స్కి అంతా సరిపోయింది. అట్లాస్ దాన్ని ఏదోలాగా కంప్లీట్ చేసాము. లాస్ట్కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మన లాస్ట్ వీడియోలో మనం ఈ అల్మారా జరిపేసాం కదా, అక్కడ నుంచి సగం లైట్ వచ్చింది. మళ్ళీ దాన్ని జరిపి నా బలం చూపించాను మీకు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా నా ప్రైవసీ నాకు లైట్ పడదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. దాట్స్ ఇట్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.